డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రెండో స్థాయి నేతగా ఉన్నారు. ఆయన పనితీరు చూసిన దాన్ని బట్టి ఒక యువకుడిగా, ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే మన ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ మరికొన్ని శాఖలు అయితే తీసుకున్నారు. అయితే ఈ పంచాయతీరాజ్ శాఖ అనేది ఇంతకుముందు చేసిన వాళ్ళు చాలామంది చాలాసార్లు చేసుంటారు. ఎవరికి కూడా అంత పేరు అప్పుడు రాలేదు. ఒక పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటే ఒక నిబద్ధత, ఒక నిజాయితీతో ఆ వర్క్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కమిట్మెంట్కి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు అనుభవం లేకపోయినా ఇప్పుడు పంచాయతీ శాఖ చాలా అవార్డులు ఇచ్చారు. చాలా అవార్డులు వచ్చినాయంటే దానికి కారణం వచ్చేసి పంచాయతీరాజ్ సెక్రటరీగా పంచాయతీరాజ్ కమిషనర్గా కృష్ణతేజ గారిని పెట్టారు. కృష్ణతేజ గారు వచ్చేసి ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో అలపూజాలో ఆల్రెడీ చేశారు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరును చూసి అక్కడ నుంచి ఇక్కడికి కావాలని చెప్పి ఇక్కడ కమిషనర్గా తెచ్చుకున్నారు. ఒక పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఇంత డెవలప్మెంట్, ఇంత నిజాయితీగా ఇదంతా ఉందంటే దానికి కారణం వచ్చేసి కృష్ణతేజ కమిషనర్ గారు కూడా చాలా దానిలో పార్టిసిపేషన్ అయితే ఉంది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక సమావేశంలో, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఏకంగా జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి, గుర్తింపు వస్తుంది. ఎక్కడో 28, 29 స్థానాల్లో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించారని చెప్పి చంద్రబాబు గారు స్వయంగా అభినందించారు. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? అంటే ముఖ్యంగా గ్రామాల్లో అసలు ఆయన చేస్తున్న అభివృద్ధి అండి మీకైతే ఏమనిపిస్తుంది ఆ స్థాయిలో గుర్తింపు రావడం? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఎందుకు పేరు రాలేదు, ఈయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. దాని గురించి ఆయనకు అంత అనుభవం లేకపోయినా సరే ఆయన అధికారులందరూ కూడా పరుగులు పెట్టించి వర్క్ అనేది చేపిస్తున్నారు. గ్రామాల నుంచి సిటీల వరకు ఎక్కడ చూసినా కానీ ఆయన అందరూ అధికారులను కూడా ఎక్కడైనా ఇంత తప్పు చేసినా కానీ వెంటనే వాళ్ళకి రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అందరు అధికారులు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు తెలుసుకుని అధికారులతో వర్క్లు అయితే బాగా చేపిస్తున్నారు.